సుప్రీంకోర్టులో బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా వేసినటువంటి పిటిషన్ను సుప్రీంకోర్టు ధర్మాసనం కొట్టివేసింది. సో ఇప్పుడు తెలంగాణ మంత్రులు దాంతోపాటు ఉప ముఖ్యమంత్రి వీళ్ళందరూ కూడా దీనికి సంబంధించి ఖచ్చితంగా హైకోర్టులో ఇటువంటి నిర్ణయమే వస్తుంది. బీసీ రిజర్వేషన్లతోనే తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి అంటారు. మనతో మాట్లాడేందుకు బీసీ వెల్ఫేర్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ ఉన్నారు. చెప్పండి, అంటే నేరుగా సుప్రీంకోర్టుకు వచ్చారు ఈరోజు రిజర్వేషన్ల అంశం అనగానే అక్కడ మీ నిబద్ధత అర్థమవుతుంది, ఎలా అనిపించింది? మేము నిబద్ధత అనే ప్రశ్నకు వాస్తవంగా తెలంగాణ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ ప్రకారంగా చిత్తశుద్ధితోటి కులపరమైనటువంటి గ్రామాన ఇల్లు తిరిగి సర్వే చేసి ఆ సర్వే ఆధారంగా ఒక సబ్ కమిటీ వేసుకొని దాని తదుపరి క్యాబినెట్ లోపల ఆమోదించుకొని సభలో చర్చ పెట్టి సభలో అన్ని రాజకీయ పార్టీల ఆమోదంతో ఏకగ్రీవంగా బిల్లు చేసుకొని గవర్నర్ గారి దగ్గరికి పంపి గవర్నర్ గారు మార్చి 30న ఢిల్లీకి పంపితే కూడా అది ఆమోదించాల్సిన పరిస్థితుల్లో ఆమోదించక ఉండకపోవడం వల్ల, లేదా ఒకవైపు కోర్టు 30 తారీఖు లోపల ఎన్నికలు పెట్టమనేటువంటి ఆలోచన, దానికంటే ఎక్కువగా రాష్ట్రానికి రావాల్సిన నిధులు కేంద్రం నుంచి స్థానిక సంస్థలకు రాకపోవడం కారణంగా ప్రామాణికమైన లెక్కలు ఇందిరా సహాని కేసులో ప్రామాణికమైన లెక్కలు ఉన్నటువంటి దృష్ట్యా ఆ ప్రామాణిక లెక్కల ఆధారంగా, అంతేకాకుండా ఈరోజు చాలా రాష్ట్రాల్లో 50% కోట దాటిపోయినటువంటి సందర్భంలో ఈడబ్ల్యూఎస్ తోటి రాజ్యాంగంలో 10% కోట పెరిగిపోయి 50% క్యాప్కు సంబంధించిన అంశం లేనప్పుడు 2018 చట్టంలో 50% లిమిట్ ఉన్నదాన్ని కూడా మేము ఆర్డినెన్స్ చట్టాన్ని చేసినాం కాబట్టి మేము జీవో తీసుకొచ్చినాం. జీవో పంచాయతీరాజ్ తరఫున ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ కూడా ఇచ్చింది. దాని ప్రకారంగా ఎన్నికలకు పోయే సందర్భంలో సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. సుప్రీంకోర్టులో ఆ పిటిషన్ డిస్మిస్ చేసినారు. హైకోర్టులో 8 తారీఖు నాడు ఉంది. తప్పకుండా ప్రముఖ న్యాయవాదులందరినీ కూడా ప్రభుత్వం తరఫున వారి వాదనలు మా వాదనలు వినిపించి అందులో కూడా న్యాయపరంగా మేము గెలుస్తాము. అంత చట్టబద్ధ ప్రకారంగా ప్రక్రియ ప్రకారంగా మేము చేసినాం కాబట్టి మాకు పూర్తి విశ్వాసం ఉంది, న్యాయం గెలుస్తుందని. ఇది మొత్తానికి తెలంగాణలో జరిగేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినటువంటి రిజర్వేషన్లో బీసీలకు ఖచ్చితంగా 42% రిజర్వేషన్లు అమలవుతాయి. ఆ రకంగానే ప్రభుత్వం పూర్తి స్థాయిలో చిత్తశుద్ధితోనే అన్ని రకాలుగా టెక్నికల్గా దాంతోపాటు సర్వేకి సంబంధించినటువంటి అంశాలు రిపోర్ట్స్ ఇవన్నీ కూడా పెట్టుకునే ముందుకు వెళ్లామనే విషయాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేస్తున్నారు. కెమెరా పర్సన్ సంజయ్తో కలిసి రాజు, ఎన్టీవీ.